మార్చి 8వ తారీఖు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను విజయజ్యోతి, ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు చేస్తూ ఉన్నాను. నేను ఒక మహిళగా సమాజ సేవ, ప్రజల యొక్క క్షేమం కోసం చేయాలి అనే ఒక దృక్పథంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. గతంలో నేను గ్రామీణ బ్యాంకులో సేవలు అందిస్తూ ఉండేదాన్ని. గ్రామీణ ప్రజలతో మమేకమై గ్రామీణ బ్యాంకులో వాళ్ళ యొక్క రైతులైతేమి, మహిళలైతేమి, విద్యార్థులైతేమి వాళ్ళ ఎంతక సమస్యలను గుర్తించడం జరిగింది. బ్యాంకుకు వచ్చిన ప్రతి వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారి యొక్క సమస్యలను చూసి బ్యాంకులో కంటే కూడా విస్తృతంగా రాజకీయాల్లో అయితే ఇంకా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో అనేక మంది అభ్యర్థన మేరకు నేను రాజకీయాల్లో 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. 2014లో నేను బద్వేల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం, స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా బద్వేల్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా సేవ చేయడం జరిగింది. తర్వాత నేను మళ్ళా 2019లో ఇండిపెండెంట్గా కూడా చేయడం జరిగింది. తర్వాత 2024లో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని. ఈ దేశానికి ఉపయోగపడేది కాంగ్రెస్ పార్టీ అని నేను భావించే వ్యక్తిని. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రకారంగా షర్మిలారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు. కాబట్టి నాకు కూడా ప్రజాసేవ చేయడం ఇష్టం. కాబట్టి వారి యొక్క నాయకత్వం కింద నేను పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీలో చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరి 2024లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం, తర్వాత నా సేవలను గుర్తించి తప్పకుండా సమాజానికి ఉపయోగపడే సేవలు చేస్తారనే ఉద్దేశంతో షర్మిలారెడ్డి గారు నన్ను తర్వాత ఈ జిల్లా అధ్యక్షురాలుగా ప్రపోజ్ చేయడము, అధిష్టానము నిర్ణయించడం జరిగింది. తర్వాత కూడా తిరిగి 1.5 years అయిన తర్వాత తిరిగి ఢిల్లీ అధిష్టానం కూడా తిరిగి నన్ను ఈ పదవిలో కొనసాగించడం జరుగుతూ ఉంది. మహిళలు అంటే బలహీనులు కాదు, అది ఒకప్పటి మాట. పూర్వం నుంచి చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి కాడ నుంచి అన్నిటికంటే మన దేశం